హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోమెంట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే డే 4th ఆఫ్ గణేష్ చతుర్థి. డే 4th అండ్ డే లాస్ట్ కూడా, ఎందుకంటే మేము ఈరోజు నిమజ్జనం చేసేస్తున్నాం మా బుజ్జి గణేషుని. సో నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది, పంపించాలని కూడా అనిపించట్లే అసలు. కాకపోతే ఏం చేస్తాము, పంపించాలి కదా. పైన వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు మా బుజ్జి గణేషుడి కోసం అనేసి అయితే మేము నిమజ్జనంకి ప్రిపరేషన్స్ అయితే చేసేసాం. ఫస్ట్ అయితే మమ్మీ నిమజ్జనంకి ఫస్ట్ ప్రిపరేషన్ ఏం చేసిందంటే, ఫస్ట్ మేము పెట్టుకున్న ఆకులన్నీ ఉంటాయి కదా, స్టార్టింగ్లో ఫస్ట్ డే ఫెస్టివల్ రోజు అన్నీ పెట్టుకుంటాం కదా, అవన్నీ తీసేసి దండలు అవన్నీ తీసి ఒక కవర్లో అయితే వేసుకుంది. ఎందుకంటే నిమజ్జనం చేసే దగ్గరే అవి కూడా వేస్తుందంట. సో అందుకే ఇంకా అక్కడైతే వేసేసిన తర్వాత కొబ్బరికాయతో హారతి ఇచ్చుకుంది అండ్ కుంకుమ వాటర్లో కూడా హారతి ఇచ్చుకుంది అనమాట. అండ్ మా బుజ్జి గణేశుడి చేతిలో ఉన్న లడ్డు ఎవరికి ఉన్నారో ఈ వీడియోలో మీకు చూపిస్తాం. సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఉన్న 3 days మా ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది నాకు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు బుజ్జి గణేశుడు, అప్పటి వరకు వెయిట్ చేయాలి, ఇంకేం చేస్తాం. సో హారతి అయితే ఇచ్చేసుకున్నాం. హారతి ఇచ్చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ మా చెల్లిని చూపిస్తాను నేను. సో చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ తర్వాత నేనైతే మొక్కుకున్న దేవుడికి మీ అందరు బాగుండాలి, నేను బాగుండాలి అనేసి కోరుకొని, మా చెల్లి కూడా ఇక్కడ కొన్ని కోరికలు కోరుకుంది. అండ్ మా పెద్ద చెల్లి కూడా కోరుకుంది అనమాట. మా పెద్ద చెల్లి కూడా కొన్ని కోరికలు కోరుకుంది. సో చూసారు కదా మా బుజ్జి గణేశుల్లో ఉన్న లడ్డు మా నిన్ని కొనుక్కుందనమాట. సో మా నిన్ని అసలు ఆనందంకి హద్దులే లేవు. మేము వేలంపాట అని ఉత్తిగా అట్లా చెప్పినాము, ఇంకా ఏదో ఉత్తిగా వేలంపాట అని చెప్తే మా నిన్ని సడన్గా ఒక ప్రైజ్ అనేసింది. ఇంకా ఓకే అనేసి ఇంకా మా నిన్నికే ఇచ్చినాం అనమాట లడ్డు. దాని హ్యాపీనెస్కి అసలు హద్దులే లేవు. సో ఇక్కడైతే మమ్మీ వినాయకుడిని ఒక 5 times లేచి కూర్చోపెట్టింది. ఇంకా తర్వాత ఒక్కలొక్కలం గణేషుని పట్టుకొని లాస్ట్ కొన్ని చెప్పుకోవాల్సినవి చెప్పుకొని కొన్ని మెమరీస్ కోసం ఫొటోస్ అయితే దిగేసినాం. అండ్ తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం, ఆటోలో వెళ్తున్నాం మేము. సో అయితే ఇక్కడ చెప్తుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ రా, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చినందుకు, నెక్స్ట్ ఇయర్ కూడా మా ఇంటికి రావాలని చెప్పి మొక్కుకుంటుంది. అండ్ నాకు చదువునివ్వు, నేను ఎప్పుడు హెల్దీగా ఉండేలా చూడు, పైకి వెళ్ళి మీ పేరెంట్స్ని అడిగినా అని చెప్తుంది ఇంకా. సో తర్వాతకైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ మా పెద్ద చెల్లి అయితే వీడియో తీస్తుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సో వచ్చేసినాం అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా మా గణేశుడికి మొక్కుకొని ఇచ్చేసాం నిమజ్జనంకి. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. బాయ్ గాయ్స్, సీ యూ ఆన్ లేటర్.